గ్రూప్ 1 పిటిషన్లపై ఇవాళ తుది విచారణ జరగనుంది. మెయిన్స్ పరీక్షల ఫలితాల వెల్లడిపై పలువురు అభ్యర్థులు పిటిషన్లు దాఖలు చేశారు. ఇప్పటికే సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయింది. దీంతో పోస్టింగ్ల కోసం అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. తెలంగాణ హైకోర్టు తీర్పు పట్ల అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. అయితే ఈ పిటిషన్లతో పాటు గతంలో జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేయాలని కోరుతూ టీజీపీఎస్సీ దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు నిన్న విచారణ చేపట్టారు. పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది రచనారెడ్డి వాదనలు వినిపిస్తూ గ్రూప్ 1 నోటిఫికేషన్లో ప్రిలిమ్స్ కు మెయిన్స్ కు వేర్వేరు హాల్ టికెట్లు జారీ చేస్తామని ఎక్కడా ప్రస్తావించలేదన్నారు. అయితే మెయిన్స్ పరీక్షలు వారంలో జరుగుతాయనగా కొత్త నంబర్లతో హాల్ టికెట్లు జారీ అయ్యాయని వెల్లడించారు. హాజరైన అభ్యర్థుల సంఖ్యను ఒక్కసారి ఒక్కో రకంగా ప్రకటించారన్నారు. కోటి మహిళా కళాశాలలో రాసిన వారిలో కూడా అందరూ మహిళలేనని, పురుష అభ్యర్థుల కంటే ఎక్కువ ప్రతిభ కనబర్చారని టీజీపీఎస్సీ చెప్తోంది. మిగిలిన కాలేజీల్లో అలాంటి ఫలితాలు ఎందుకు రాలేదన్నారు. ఇటీవల యూపీఎస్సీ పరీక్షలను ఆ సెంటర్లో నిర్వహించారని, పురుషులు మహిళలు ఇద్దరు హాజరయ్యారన్నారు. అయితే టీజీపీఎస్సీ ఫలితాలు వెల్లడించినప్పటి నుంచి మార్కులు పలుమార్లు మారాయని చెప్పారు. వాదనలు పూర్తి కాకపోవడంతో న్యాయమూర్తి విచారణను ఇవాళ్టికి వాయిదా వేశారు. పెద్ద సంఖ్యలో అభ్యర్థులు నియామకాల కోసం ఎదురు చూస్తున్నారని, ఇవాళ్టితో వాదనలను ముగించాలని న్యాయవాదులకు సూచించారు. నేడు టీజీపీఎస్సీ తరపున వాదనలు కొనసాగనున్నాయి.